మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగిన 2 ప్రశ్నలు. స్త్రీలు ఏ వేలికి మెట్టెలు ధరించడం వలన భర్త అప్పుల పాలవుతాడు? స్త్రీలు భర్తను వదిలేసి పరాయి పురుషులతో సంబంధం ఎప్పుడు పెట్టుకుంటారు? ఈ విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఎవ్వరైనా ఆశ్చర్యపోక తప్పదు. భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ వీడియోని చూడాలి. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏం అర్థం అవ్వదు గనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో లక్ష్మీనారాయణాయ అని కామెంట్ పెట్టండి. ఒకానొక ప్రశాంతమైన సమయంలో క్షీరసాగరంలో ఆదిశేషుని పాన్పుపై శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా విశ్రమిస్తూ ఉన్నారు. సమస్త లోకాలను తన కంటి చూపుతో శాసించే ఆ పరమాత్మ ముఖంలో ఎంతో ప్రశాంతత తొణికిసలాడుతోంది. అప్పుడే అక్కడికి జగన్మాత అయిన లక్ష్మీదేవి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చింది. స్వామివారి పాదాల చెంత కూర్చుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన పాదాలను ఒత్తుతూ ఇలా అడిగింది. స్వామి, లోకరక్షక, నా మనసులో ఎప్పటి నుంచో 2 ప్రశ్నలు తీవ్రంగా తొలిచేస్తున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ నా మనసు అలసిపోయింది. దయచేసి నా సందేహాలను తీర్చి నా మనసును శాంతపరచండి అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందిస్తూ, లక్ష్మి, నీ మనసును కలవరపెడుతున్న ఆ 2 ప్రశ్నలేమిటో అడుగు. తప్పకుండా వాటికి తగిన సమాధానాలు చెప్పి నీ మనసులోని భారాన్ని తగ్గిస్తాను. లోక కళ్యాణం కోసమే కదా నువ్వు ఈ ప్రశ్నలు అడుగుతున్నావు అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఎంతో వినయంగా తన 2 ప్రశ్నలను స్వామి ముందు ఉంచింది. నా మొదటి ప్రశ్న, వివాహితులైన స్త్రీలు ఏ వేలికి మెట్టలను పెట్టుకోవడం వలన వారి భర్త దరిద్రాన్ని అనుభవిస్తాడు? అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎందుకు విలవిలలాడుతాడు? ఇక నా 2వ ప్రశ్న, ఈ కలియుగంలో చాలామంది స్త్రీలు తమ భర్తల్ని విడిచిపెట్టి పరాయి పురుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. వివాహ బంధంలో ఎంతో పవిత్రంగా ఉండాల్సిన స్త్రీలు తమ భర్తను వదిలేసి పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఒక సంసారంలో ఇలాంటి పతనం ఎప్పుడు మొదలవుతుంది అని అడిగింది. లక్ష్మీదేవి అడిగిన ఈ 2 ప్రశ్నలను విన్న నారాయణుడు ఒక్క క్షణం పాటు లోకాలను పరిశీలించి ఇలా చెప్పడం ప్రారంభించాడు. లక్ష్మి, నీవు అడిగిన ఈ 2 ప్రశ్నలు కూడా మానవ జీవితానికి, ముఖ్యంగా దాంపత్య జీవితానికి అత్యంత కీలకమైనవి. వివాహం జరిగిన ప్రతి మహిళకు కూడా సింగార వస్తువులు అన్నీ కూడా చాలా మహత్వపూర్ణమైనవి. అందులో కాళ్లకు పెట్టుకునే మెట్టలు దాంపత్య బంధానికి, సౌభాగ్యానికి ప్రతీక. అందువలన పుణ్యస్త్రీలు అందరూ కూడా కాళ్లకు ఎంతో భక్తితో మెట్టలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ మెట్టలను పెట్టుకునేటప్పుడు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వలన వారి జీవితం, వారి కుటుంబం సర్వనాశనం అవుతుంది. మనిషి ఎప్పుడూ సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళు చేసే కర్మల వలనే దుఃఖం వారిని వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలకు ఒకే ఒక చిన్న కథ ద్వారా నేను సమాధానం చెప్తాను. ఈ కథను ఎంతో శ్రద్ధగా విను. నీకే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది అన్నాడు విష్ణువు. లక్ష్మీదేవి తన మనస్సునంతా ఆ కథపైనే లగ్నం చేసి వినడం మొదలుపెట్టింది. నారాయణుడు కనులు మూసుకుని ఆ కథను ఇలా చెప్పసాగాడు. లక్ష్మి, ఒకానొక ఊలిలో ఒక అమాయకుడైన రైతు ఉండేవాడు. ఆ రైతు, అతని భార్య ఇద్దరూ కలిసి ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం చీకటి పడే వరకు కూడా తమ చిన్న పొలంలో రక్తాన్ని చెమటగా మార్చి పనులు చేసుకుంటూ ఉండేవారు. పొలంలో పనిలేనప్పుడు అడవికి వెళ్లి కట్టెలను జమచేసి వాటిని పక్క ఊరిలో అమ్ముతూ పొట్టపోసుకునేవారు. వారు అనుభవించే పేదరికం అంతా ఇంతా కాదు, పూట గడవడమే చాలా కష్టంగా ఉండేది. అంత భయంకరమైన పేదరికంలో ఉన్నా కూడా అతని భార్య ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేది. తను ఉన్నంతలో చాలా సంతృప్తిగా తన భర్తే తనకు సర్వస్వం అన్నట్లుగా బతికేది. ఆ రైతు కూడా చాలా ధర్మంగానే ఉండేవాడు. కానీ అతనికి తన చుట్టుపక్కల ఉన్న స్నేహితుల, బంధువుల విలాసవంతమైన జీవితాలను చూసినప్పుడల్లా తన మనసులో ఏదో తెలియని బాధ మొదలయ్యేది. అందరూ ఎంత సంతోషంగా రంగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు, నేను మాత్రం ఇలా పురుగులా ఈ పేదరికంలో ఎందుకు మగ్గిపోవాలి అని లోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతు అదృష్టం పూర్తిగా మారిపోయే ఘట్టం ఎదురైంది. ఒకరోజు వంట చెరుకు కోసం ఆ రైతు అడవిలో చాలా దట్టమైన ప్రాంతంలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం కలిగింది. ఆ రైతు పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల వలనే అతనికి ఆ మహాభాగ్యం దక్కింది. వెంటనే ఆ రైతు, అతని భార్య ఇద్దరూ పరుగున వెళ్ళి సాక్షాత్తు ఆ జగత్పితరుల పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలిపించారు. స్వామి, మేము ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎంతో ధర్మంగా బతుకుతున్నాము, కానీ ఈ కటిక పేదరికం మమ్మల్ని తినేస్తోంది. దయచేసి మమ్మల్ని ఈ అప్పుల కష్టాల ఊబి నుండి గట్టెక్కించండి అని వేడుకున్నారు.
పరమేశ్వరుడు కరుణతో ఆ దంపతులను చూశాడు. ఆ తర్వాత ఈశ్వరుడు రైతు భార్య పాదాలను చూసి గంభీరంగా ఇలా అన్నాడు: ఓ పతివ్రత శిరోమణి, నీ భర్త ఈ స్థాయిలో అప్పులు పేదరికాన్ని అనుభవిస్తూ ఉండటానికి ప్రధాన కారణం నువ్వు ధరించిన మెట్టలే. నువ్వు మెట్టలను ధరించే విధానం పూర్తిగా తప్పు. నువ్వు నీ కాలి 3వ వేలికి మెట్టలను పెట్టుకున్నావు. ఇది శాస్త్ర విరుద్ధం అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి వంక చూసి ఆమెకు సరైన మెట్టలను ఇవ్వమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞ మేరకు పార్వతీదేవి ఆ రైతు భార్యకు 3 మెట్టలను ఇచ్చి వాటిని ఎలా ధరించాలో, ఎలాంటివి ధరించాలో ఆ విధానాన్ని స్పష్టంగా చెప్పింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు: లక్ష్మి, నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. ఏ స్త్రీ అయితే 3వ వేలికి మెట్టలు ధరిస్తుందో ఆమె భర్త ఎప్పుడూ కూడా బికారిగానే ఉంటాడు, అప్పుల్లోనే కూరుకుపోతాడు. స్త్రీలు మెట్టలను ఏ విధంగా ధరించాలో పార్వతీదేవి రైతు భార్యకు ఈ నియమాలు చెప్పింది. మెట్టెలు అనేవి సుమంగళి స్త్రీలకు అత్యంత పవిత్రమైన సౌభాగ్యమైన వస్తువులలో ఒకటి. స్త్రీలు ఎప్పుడూ కూడా బంగారపు మెట్టలను కాలికి ధరించకూడదు. బంగారం సాక్షాత్తు నీ స్వరూపం. అలాంటి బంగారాన్ని కాలికి ధరించడం వలన లక్ష్మీదేవిని తీవ్రంగా అవమానించినట్లు అవుతుంది. ఎవరైతే లక్ష్మీదేవిని అవమానిస్తారో వారింట్లో ధనం ఎప్పటికీ నిలబడదు. అలాగే స్త్రీలు రకరకాల డిజైన్ల మెట్టలను ధరిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా నడిచేటప్పుడు గల్లుగల్లుమని శబ్దాలు చేసే మెట్టలను, అంటే గజ్జలు మువ్వలు ఉండే మెట్టలను అస్సలు ధరించకూడదు. అలాగే పగిలిపోయిన, రంగు మాసిన, విరిగిపోయిన మెట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలికి ఉంచుకోకూడదు. అలా చేస్తే ఆ ఇల్లు దరిద్రానికి నిలయం అవుతుంది. భర్త ఎప్పటికీ అప్పుల బాధల నుండి బయటపడలేడు. అప్పులు వారిని ఒక నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అంతేకాకుండా స్త్రీలు ఎప్పుడూ కూడా తమ కాలి మధ్య వేలిని ఖాళీగా ఉంచాలి. బొటనవేలు పక్కనున్న వేలికి మెట్టలను పెట్టుకుని మధ్య వేలను ఖాళీగా వదిలేసి మిగిలిన 2 వేళ్ళకి కూడా మెట్టలు పెట్టుకోవచ్చు. కానీ మధ్య వేలికి మాత్రం, అంటే 3వ వేలికి మాత్రం మెట్టలు పెట్టకూడదు. అలాగే ఏ స్త్రీ కూడా తన కాలున్న మెట్టలను తీసి వేరొకరు ఎంత అడిగినా వారికి అరువుగా కానీ బహుమతిగా కానీ ఇవ్వకూడదు. ఎవరైతే తమ మెట్టలను ఇతరులకు ఇస్తారో వారి భర్త వెంటనే ఆర్థిక పతనానికి గురవుతాడు. వారి జీవితంలో ఎప్పుడూ దుఃఖమే తాండవిస్తుంది. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నరకం నుండి బయటకు రాలేరు. ఇవి మెట్టలకు సంబంధించిన నియమాలు అని వివరించింది పార్వతీదేవి. ఆ తర్వాత కథను కొనసాగిస్తూ విష్ణువు ఇలా అన్నాడు: లక్ష్మి, పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలను ఆ రైతు భార్య మనసులో నాటుకుంది. శివుడు చెప్పిన విధంగా తన పాదాలకు మెట్టలను సరిచేసుకుంది. వారిద్దరూ భక్తితో నమస్కరించి తిరిగి అడవిలోకి వస్తూ ఉండగా వారికొక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ లోపల చాలా చీకటిగా, భయంకరంగా ఉంది. అయినప్పటికీ ఆ రైతు ఏదో ఆకర్షణకు లోనయ్యి ధైర్యం చేసి గుహలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అతని కళ్ళు జిగేల్మన్నాయి. ఆ గుహ నిండా లెక్కలేనన్ని వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణాలతో ఉన్న ఒక పెద్ద నిధి కనిపించింది. శివపార్వతుల కృపతో ఆ కటిక పేద రైతుకు అంతటి అంతులేని ఖజానా దొరికింది. ఆ రైతు ఆనందానికి అవధులు వేవు. పరుగున ఊరిలోకి వెళ్ళి ఒక ఎడ్ల బండిని తీసుకుని వచ్చి రాత్రికి రాత్రి ఆ ఖజానా అంతటినీ తన ఇంటికి చేరవేశాడు. తొలుత ఆ ధరాన్ని చూసి భార్య చాలా సంతోషించింది. మన కష్టాలు తీరిపోయాయి అనుకుంది. కానీ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఆ ధనం మనిషి నజాన్ని ఎలా మారుస్తుందో ఆ రైతుకు తెలియలేదు. అతను ఊరిలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించాడు. 10ల సంఖ్యలో నౌకర్లను పెట్టుకున్నాడు. చుట్టుపక్కల ఊళ్ళన్నిటిలో తనే పెద్ద ధనవంతుడైపోయాడు. ఎప్పుడైతే చేతికి అవసరానికి మించిన డబ్బు వచ్చిందో ఆ రైతులో తెలియని గర్వం, అహంకారం మొదలయ్యాయి. తనను తాను ఒక రాజులా భావించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సంస్కారం లేని వాడి చేతికి సంపద వస్తుందో వాడు తప్పక చెడిపోతాడు అన్నట్లుగా ఆ రైతుకు క్రమంగా చెడు అలవాట్లు ప్రారంభమయ్యాయి. జూదం, వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే పక్క ఊడిలో ఉన్న ఒక అందమైన, వగలాడి అయిన వేశ్య వలలో పడ్డాడు. రాత్రనక పగలనక ఎప్పుడూ ఆ పరాయి స్త్రీ మోజులోనే ఉంటూ తన భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఈ మార్పును చూసి ఆ రైతు భార్య గుండె పగిలిపోయింది. డబ్బు లేనప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ డబ్బు మన జీవితంలోకి దరిద్రంలా వచ్చింది అని రోదించింది. తన భర్తను మంచి దారిలో పెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రాధేయపడింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కాళ్ళ వేళ్ళ పడింది. కానీ ధనమదంతో కళ్ళు మూసుకుపోయిన ఆ రైతు భార్యను జుట్టు పట్టుకొని లాగి విచక్షణారహితంగా కొట్టి ఇంట్లో ఒక మూలన పడేశాడు. ఆ వేశ్య కోసం
ఇంటి ధనాన్ని నీళ్లలా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. తన భర్త తనను కాదని వేరొక స్త్రీతో కులుకుతున్నాడన్న నిజం ఆ భార్యను మానసికంగా చంపేసింది. రోజూ ఇంట్లో ఒంటరిగా కుమిలిపోతూ పిచ్చిదానిలా మారిపోయింది. భర్త ప్రేమ కోసం పరితపించిన ఆమెకు ఎదురుదెబ్బలు, అవమానాలు మాత్రమే మిగిలాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె ఒంటరితనాన్ని పసిగట్టాడు ఆ ఊరిలో ఉండే ఒక మోసకారి యువకుడు. ఆమె దగ్గరకు వచ్చి దొంగ సానుభూతి చూపించడం మొదలుపెట్టాడు. నీ భర్త అంతలా పరాయిదానితో తిరుగుతుంటే నువ్వెందుకీ 4 గోడల మధ్య ఏడుస్తూ కూర్చోవాలి? నీ అందం, నీ యవ్వనం ఎవరికోసం పాడు చేసుకుంటున్నావు? నేనున్నాను నీకు తోడుగా అంటూ ఆమె చెవిలో మాయమాటలు చెప్పాడు. భర్త చేతిలో నిరాధరణకు గురై తీవ్రమైన మానసిక క్షోభలో, ఒక రకమైన శూన్యంలో ఉన్న ఆ స్త్రీకి ఆ యువకుడి మాయమాటలు ఒక ఊరటలా అనిపించాయి. బుద్ధి గడ్డి తిని క్షణిక ఆవేశంలో, భర్త మీద ఉన్న కోపంతో తనలోని ఒంటరితనాన్ని జయించడానికి ఆమె కూడా ఆ పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక అప్పటి నుండి ఆ ఇల్లు ఒక అపవిత్రమైన కూపంగా మారిపోయింది. భర్త ఆ వేశ్య ఇంటికి వెళితే భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరూ తమ తమ కామక్రీడల్లో మూజులో పడిపోయి దాంపత్యం అనే పవిత్ర బంధాన్ని మంటగలిపారు. ఇలా చెబుతూ నారాయణుడు కొద్దిగా ఆగి లక్ష్మీదేవి వైపు చూసి ఇలా అన్నాడు. లక్ష్మి, నీ 2వ ప్రశ్న ఇదే కదా? స్త్రీలు తమ భర్తలు వదిలి పరపురుషులతో సంబంధం ఎందుకు పెట్టుకుంటారు అని. విను. ఒక స్త్రీ తన భర్తను దైవంగా భావిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ భర్త తన బాధ్యతలను మరిచి భార్యకు దక్కాల్సిన ప్రేమను, గౌరవాన్ని, సమయాన్ని మరొక స్త్రీకి పంచుతాడో అప్పుడు ఆ భార్య మనసులో ఒక భయంకరమైన శూన్యం ఏర్పడుతుంది. భర్త పెట్టే శారీరక, మానసిక హింసను తట్టుకోలేక, సరైన దారి చూపేవారు లేక, తమను ఎవరైనా ఓదార్చరా అన్న బలహీన క్షణాల్లో ఇలాంటి దొంగ సానుభూతి పరుల వలలో పడిపోతారు. అహంకారం, ప్రతీకారం, ఒంటరితనం ఇవే ఒక స్త్రీని పరపురుషుడి వైపు అడుగులు వేసేలా చేస్తాయి. కానీ వారు చేసే ఆ తప్పు వారి జీవితాలను ఎప్పటికీ కోలుకోలేని విధంగా నాశనం చేస్తుంది. ఆ రైతు, అతని భార్య జీవితాల్లో అదే జరిగింది. ఇద్దరూ ఒకరికొకరు ద్రోహం చేసుకుంటూ పాపపు ఊబిలో కూరుకుపోయారు. ఆ ఇద్దరూ యవ్వనంలో ఉన్నంతకాలం, ఆ ఇంట్లో సంపద ఉన్నంతకాలం వారి అక్రమ సంబంధాలు చాలా సాఫీగా సాగిపోయాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రైతు తెచ్చిన నిధంతా ఆ వేశ్య, ఈ భార్య ప్రియుడు కలిసి దోచుకున్నారు. మెల్లగా ఆ దంపతులిద్దరికీ వృద్ధాప్యం వచ్చేసింది. శరీరంలో బలం తగ్గింది. చర్మం ముడతలు పడింది. ఆకర్షణ పూర్తిగా నశించింది. ఎప్పుడైతే వీరిలో యవ్వనం పోయిందో, చేతిలో డబ్బు అయిపోయిందో, ఆ వేశ్య ఆ రైతును తన ఇంటి నుండి చీకొట్టి గెంటేసింది. ఇటు ఆ భార్య ప్రియుడు కూడా ఇక నీ దగ్గర ఏముంది దోచుకోవడానికి అని ఆమెను అసహ్యించుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కానీ ఆ దంపతులకు తత్వం బోధపడలేదు. అప్పటికే వారి చేతుల్లో నుండి కాలం చేజారిపోయింది. ఆ పెద్ద ఇంట్లో ముసలితనంతో, భయంకరమైన రోగాలతో ఆ దంపతులిద్దరూ ఒంటరిగా మిగిలిపోయారు. ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా సిగ్గుపడేంత పాపం చేశారు. వారికి కనీసం గుక్కెడు నీళ్లు ఇచ్చే నాదుడు కరువయ్యారు. నౌకరులంతా డబ్బు లేక పారిపోయారు. చుట్టుపక్కల వారంతా వీరు చేసిన పాడు పనులకు చీకొట్టి వీరి ముఖం చూడటం మానేశారు. అలా ఒంటరిగా తమను తాము నిందించుకుంటూ, తాము చేసిన పాపాలకు ఏడుస్తూ ఆ ముసలితనంలో ఒకరి తరువాత ఒకరు కనీసం ఆదుకునేవారు లేకుండా అత్యంత అనాథలుగా భయంకరమైన బాధను అనుభవిస్తూ ప్రాణాలు వదిలారు. చూసావా లక్ష్మి, అక్రమ సంబంధాలు ఎప్పుడైనా సరే ప్రారంభంలో తీయగానే అనిపిస్తాయి. కానీ వాటి ముగింపు మాత్రం ఎప్పుడూ ఇలాంటి భయంకరమైన విషాదాన్నే మిగులుస్తుంది. జీవితంలో ఎంత కష్టమొచ్చినా భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని ధర్మబద్ధంగా జీవించినప్పుడే ఆ సంసారం స్వర్గంలా ఉంటుంది. అలా కాకుండా క్షణికావేశాలకు, మోజులకు బానిసైతే ఇలాంటి నరకాన్ని అనుభవిస్తారు. ఎవరైతే తమ పతి ధర్మాన్ని, పత్ని ధర్మాన్ని నిష్టగా పాటిస్తారో వారి ఇంట్లోనే సుఖ సంతోషాలుంటాయి. అక్కడే నీవు శాశ్వతంగా కొలువై ఉంటావు అని నారాయణుడు తన కథను ముగించాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ అద్భుతమైన కథను విన్న లక్ష్మీదేవి మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది.
స్వామి, నా 2 ప్రశ్నలకు మీరు అత్యంత అద్భుతమైన సమాధానాలిచ్చారు. మెట్టల ధారణ వెనుక ఉన్న పరమార్థాన్ని, అలాగే దాంపత్య జీవితంలో అక్రమ సంబంధాలు తెచ్చిపెట్టే ఘోరమైన పతనాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించి నా మనసును పూర్తిగా శాంతపరిచారు. ఈ లోకంలోని మానవులందరికీ ఇది ఒక గొప్ప సందేశం అని నమస్కరించింది. కాబట్టి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, స్త్రీలు ఏ వేలికి మెట్టలు పెట్టకూడదు, స్త్రీలు ఎలాంటి సందర్భాల్లో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అనే విషయాలను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఓం నమో లక్ష్మీనారాయణాయ అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ మొక్క పురుషులకి ఒక వరం. పురుషులు ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన వృక్ష సంపదలో మనకు తెలియని అనంతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన చుట్టూ, పొలం గట్ల మీద, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి ముక్కల్లా పెరిగే ఎన్నో చెట్లు వాస్తవానికి అపారమైన ఔషధ గుణాలున్న ఆయుర్వేద గనులు. అలాంటి ఒక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన ఔషధ మొక్కే ఈ కసివింద చెట్టు. మన తెలుగు రాష్ట్రాల్లో పల్లెటూళ్లలో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో కనిపించే ఈ కసివింద చెట్టును చెన్నంగి చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క వృక్షశాస్త్రీయ నామం సెన్నా ఆక్సిడెంటాలిస్. దీనిని ఇంగ్లీషులో నీగ్రూ కాఫీ అని కూడా అంటారు. ఎందుకంటే దీని గింజలను పూర్వం కాఫీ గింజల పొడిలా కాచుకొని తాగేవారు. ఈ చెట్టులో ప్రతి భాగం అంటే ఆకులు, గింజలు, పువ్వులు, బెరడు, వేర్లు ఇలా మొత్తం అన్నీ అనేక రోగాలను నయం చేయడానికి పూర్వం నుండి ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మొక్క కేవలం సాధారణ రోగాలకి కాకుండా నేటి కాలంలో ఎంతోమంది మగవారు ఎదుర్కొంటున్న అనేక రకాల లైంగిక, శారీరక సమస్యలకు ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది అని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈరోజు ఈ కసివింద చెట్టు పురుషులకు ఎలా ఒక వరంగా మారుతుందో, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో మనకు తెలియని మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కుట్టి శ్రీమాత్రి నమః అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో విపరీతమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళన, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ధూమపానం మరియు మద్యపానం వంటి చెడు వ్యసనాల వల్ల చాలామంది పురుషులు లైంగిక సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, వీర్యకణాల లోపం, సంతానలేమి, శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం వంటివి నేటి కాలంలో ఎంతోమంది పురుషులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇలాంటి సమస్యల గురించి నలుగురిలో బయటకు చెప్పుకోలేక లోపల మదన పడుతూ ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్పత్రుల చుట్టూ, నకిలీ వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారికి ఈ కసివింద చెట్టు ఒక అద్భుతమైన వరం లాంటిది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కసివింద గింజలలో మరియు వేర్లలో పురుషుల దేహానికి అవసరమైన ఎంతో శక్తిని, స్టామినాను అమాంతం పెంచే అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి. పురుషులలో నరాల బలహీనతను పారద్రోలి ఉత్సాహాన్ని నింపడంలో ఈ కసివింద గింజలు అమోఘంగా పనిచేస్తాయి. దీనికోసం కసివింద చెట్టు గింజలను సేకరించి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఆ గింజలను దోరగా వేయించి మెత్తటి పొడిలా దంచుకుని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో 1/2 చెంచా ఈ కసివింద గింజల పొడిని కలుపుకొని దానికి రుచి కోసం కొద్దిగా పటిక బెల్లం లేదా స్వచ్ఛమైన తేనె కలుపుకొని తాగాలి. ఇలా గింజల పొడిని క్రమం తప్పకుండా ఒక మండలం అంటే 41 రోజుల పాటు తీసుకుంటే పురుషులలో కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. నరాలు ఉక్కులా తయారవుతాయి. శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు మాయమైపోయి, అంగస్తంభన సమస్యలు తొలగిపోయి దాంపత్య జీవితంలో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా కసివింద వేరును కూడా పురుషుల ఆరోగ్యానికి వాడవచ్చు. కసివింద వేరును శుభ్రంగా కడిగి ఆరబెట్టి చూర్ణంలా చేసుకుని ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 1/4 చెంచా మోతాదులో గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో వీర్యకణాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. వీర్యంలో నాణ్యత పెరిగి సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న నీరసం, నిస్సత్తువ పూర్తిగా పోయి ఎంతో చురుకుగా మారుతారు.
ప్రకృతి సహజమైన ఈ ఔషధం వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు సరికదా, దేహానికి అదనపు బలం చేకూరుతుంది. పురుషుల ఆరోగ్యానికే కాకుండా ఈ మొక్కను పూర్వం పేదవాడి కాఫీ చెట్టు అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు. ఎందుకంటే నిజమైన కాఫీ గింజలు కొనలేని వారు ఈ చెట్టు కాయల నుండి తీసిన గింజలను ఎండబెట్టి దోరగా వేయించి పొడి చేసుకొని కాఫీలా కాచుకొని తాగేవారు. ఈ పొడిని నీటిలో వేసి కషాయంలా బాగా కాచి అందులో పాలు పోసి రుచికి పటిక బెల్లం చేర్చి తాగేవారు. ఇది మామూలు కాఫీ కంటే ఎంతో అద్భుతమైన రుచిగా ఉండటమే కాకుండా మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన మలినాలను, వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అంతేకాదు, సమస్త మూత్ర సంబంధిత రోగాలను ఇది నయం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో మరియు కొందరిలో అతిమూత్ర వ్యాధి, మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ అతిమూత్ర వ్యాధి తగ్గడానికి ఈ కసివింద గింజలను దోరగా వేయించి పొడి చేసుకొని ఆ పొడిని పావు చెంచా తీసుకొని తేనెతో కలిపి ఉదయం సాయంత్రం ఆహారం తీసుకోవడానికి కనీసం 1 గంట ముందు తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పక్షవాతం అనేది మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతగానో కుంగదీసే భయంకరమైన వ్యాధి. అయితే పక్షవాతాన్ని సైతం తగ్గించే శక్తి ఈ కసివింద చెట్టు ఆకులకు ఉంది. దీనికి కసివింద ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. ఈ ఆకులలో కొద్దిగా స్వచ్ఛమైన వెన్న వేసి బాగా మెత్తని పేస్టులా నూరాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పక్షవాతం వల్ల చచ్చుబడిపోయిన శరీర భాగాలపై వేసి సున్నితంగా మర్దన చేస్తూ అప్లై చేస్తుండాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తుంటే నరాలకు ఉత్తేజం కలిగి రక్త ప్రసరణ మెరుగుపడి చచ్చుబడిన అవయవాలలో నెమ్మదిగా కదలిక వస్తుంది. అంతటి అపారమైన శక్తి ఈ చెట్టు ఆకులకు ఉంటుంది. దీన్ని మన పూర్వీకులు ఎంతో నమ్మకంతో పాటించేవారు. అలాగే నేటి కాలంలో ఫైబర్ లేని జంక్ ఫుడ్ తినడం, మసాలాలు ఎక్కువగా వాడటం, ఒకే చోట గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల చాలామంది పైల్స్, మొలలు సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. మొలలు తగ్గటానికి కసివింద వేళ్లను నీడలో ఎండించి పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని 5 గ్రాముల చొప్పున నీటితో కలిపి సేవిస్తుంటే మొలల సమస్య సమూలంగా పోతుంది. అలాగే వీటి విత్తనాలు కూడా మొలలకు అద్భుతమైన ఔషధంగా వాడతారు. వీటి విత్తనాలు ఎండాక దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని 2 గ్రాముల మోతాదుగా రోజులో 2 సార్లు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా 1 వారం లేదా 10 రోజులు తీసుకుంటే ఎంతటి మొండి మొలలు అయినా రాలిపోయి తీవ్రమైన నొప్పి, మంట, రక్తస్రావం నుండి ఉపశమనం లభిస్తుంది. మన పల్లెల్లో పొలాలకు వెళ్లే రైతులకు, కూలీలకు పాముకాటు అనేది తరచుగా జరిగే ప్రాణాపాయ ప్రమాదం. పూర్వం పాముకాటు విషం విరిజికోవడానికి ఈ చెట్టు వేరును ఒక ప్రాణదాతగా, ప్రథమ చికిత్స ఔషధంగా ఉపయోగించేవారు. పాముకాటు వేసిన వెంటనే దీని వేరును పీకి శుభ్రంగా కడిగి 10 గ్రాముల మోతాదుగా నోట్లోకి తీసుకొని బాగా నమిలి ఆ రసం మింగుతూ ఉండేవారు. ఇలా చేస్తే క్రమంగా విషం విరిగిపోయేది. ఇలా రోజులో 3 సార్లు చేస్తే విష ప్రభావం పూర్తిగా పోయేది. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో పాముకాటుకు గురైన వెంటనే ఆసుపత్రికి వెళ్లి యాంటీవీనం ఇంజెక్షన్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ ఆయుర్వేద పద్ధతిని కేవలం ప్రథమ చికిత్సగా మాత్రమే భావించాలి. కంటి సమస్యలకు, ముఖ్యంగా రాత్రిపూట కళ్ళు కనబడని రేచీకటికి కసివింద పువ్వులు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. దీనికి కసివింద పువ్వులను తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఒక శుభ్రమైన కాటన్ బట్టలో వేసి గట్టిగా పిండగా వచ్చిన రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని 2 కళ్ళల్లో 2 చుక్కలు వేసుకుంటూ ఉంటే వారంలో రేచీకటి మటుమాయమవుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే ఇలా కంటిలో వాడే ముందు ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పంట పొలాల దగ్గర ఉన్న చెట్టు పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఎందుకంటే ఆ పువ్వులపై రైతులు కొట్టే పురుగుమందుల రసాయన అవశేషాలు ఉండే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్లకు హాని జరుగుతుంది. కాబట్టి అడవిలో లేదా ఖాళీ ప్రదేశాల్లో సహజంగా పెరిగిన చెట్లను మాత్రమే వాడాలి. అలాగే శరీరానికి ఏదైనా బలమైన గాయమై రక్తస్రావం ఆగకుండా అవుతుంటే కసివింద ఆకులను వెత్తగా నూరి గాయంపై ఆ రసం పిండి ఆ ఆకుల ముద్దను గాయంపై పెట్టి గట్టిగా కట్టుకట్టాలి. ఇలా చేస్తే తక్షణమే రక్తస్రావం ఆగిపోయి గాయం కూడా చాలా త్వరగా మానుతుంది. చిన్న పిల్లలకు కొన్నిసార్లు ఉన్నట్టుండి బాలపాప చిన్నలు వస్తుంటాయి.
అంటే మూర్ఛ, ఫిట్స్ వచ్చినట్లు కళ్ళు పైకి తేలవేసి శరీరం బిగుసుకుపోతుంది. తల్లులు అప్పుడు ఎంతో ఆందోళన చెందుతారు. అలాంటప్పుడు కసివింద గింజల పొడిని కేవలం ఒక చిటికెడు మోతాదులో తల్లిపాలలో కలిపి ఉదయం సాయంత్రం తాగిస్తే పిల్లల్లో ఆ మూర్ఛ సమస్య వెంటనే తగ్గిపోయి ప్రాణాపాయం తప్పుతుంది. అలాగే వాతావరణ మార్పుల వల్ల, దోమల వల్ల వచ్చే చలి జ్వరాన్ని, మలేరియాని కసివింద వేరు అద్భుతంగా తగ్గిస్తుంది. దీనికి కసివింద వేరును సేకరించి శుభ్రంగా కడిగి 10 గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు సగమయ్యే వరకు, అంటే 1 కప్పు కషాయమయ్యే వరకు మరిగించి దించి వడపోసుకొని గోరువిచ్చుగా ఉండగా తాగుతుంటే చలి జ్వరం చెమట పట్టి మరీ తగ్గిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఆహారం సరిగ్గా జీర్ణం కాక పెద్ద ప్రేగు నొప్పి ఇబ్బంది పెడుతుంటే కసివింద ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. ఈ ఆకులను పేస్ట్లా చేసి 1 గ్రాము మోతాదుగా రోజులో 2 సార్లు చొప్పున వరుసగా 3 రోజులు తీసుకుంటే పెద్ద ప్రేగు నొప్పి, కడుపుబ్బరం, అజీర్తి పూర్తిగా తగ్గుతాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ చెట్టులో ఇంకా ఎన్నో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల రసంలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ ఆకుల రసాన్ని చర్మ వ్యాధులైన తామర, గజ్జి, రింగ్ వామ్, దురద వంటి వాటిపై ప్రతిరోజు రాస్తూ ఉంటే ఆ చర్మ వ్యాధులు మూలాలతో సహా నాశనమవుతాయి. చర్మం మళ్ళీ ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా ఈ మొక్క కాలేయ, లివర్ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. కామెర్లు వచ్చిన వారికి ఈ ఆకుల కషాయం ఇవ్వడం ద్వారా కాలేయం పనితీరు వేగంగా మెరుగుపడుతుంది. అలాగే దగ్గు, జలుబు, కఫం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ కసివింద ఆకులతో చేసిన డికాషన్ తాగితే ఊపిరితిత్తులు శుభ్రపడి వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎక్కడైనా ఉచితంగా విరివిగా దొరికే ఈ కసివింద చెట్ల వల్ల ఇన్ని వందల అనంతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రకృతి ప్రసాదించిన మొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆయుర్వేద నిపుణుల సలహాతో సరైన మోతాదులో దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు ఎన్నో మంది అనారోగ్య సమస్యల నుండి సులువుగా విముక్తి లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.